యూట్యూబర్ కోమలి సూసైడ్ చేసుకోవడానికి అసలైన కారణం ఏంది? తను లవ్ చేసిన అతను రిజెక్ట్ చేయడం వల్ల చనిపోయిందా? లేదు అంటే ఏదైనా వ్యక్తిగత కారణాలున్నాయనేది తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె ఆహ్, తన ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరేసుకొని మరీ చనిపోయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో, ఇదంతా ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అసలు ఆ కోమలి చనిపోవడానికి అసలైన కారణం అసలు ఏంది అనేది అంటే ఆ రోజు ఏం జరిగింది? అంటే ఆమె ఉరి వేసుకునే రోజు అసలు జరిగిన సంఘటనలేంది? వాళ్ళ ఇంటికి ఎవరెవరు వచ్చారు? ఎప్పుడొచ్చారనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఎస్సీ చదువుతూ యూట్యూబర్‌గా రాణిస్తున్న కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ మహానగరం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆత్మహత్య చేసుకుంది. 3 సంవత్సరాలు మరో యూట్యూబర్‌తో ప్రేమలో ఉన్న కోమలి తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బేసిక్‌గా ఈమె బీఎస్సీ చదువుతూ యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ రాణిస్తుంది. గత కొన్ని రోజుల నుండి కొంచెం యాక్టివ్‌గా ఉంది. ఈమె కొంతమందితోటి ఆహ్, వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, ఆమె చనిపోవడానికి అంటే ప్రేమనే కారణమని తన కుటుంబ సభ్యులంటున్నారు. లేదు అని కొంతమందంటున్నారు. సో, మరి ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యల గొడవగా జరగడానికి కారణమేంది? అసలు వీళ్ళిద్దరు నిజంగానే ప్రేమించుకున్నారా? లేదు అంటే ఇంకేమైనా కారణాలుంటున్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికొండ చిత్రపురి కాలనీలో తమ మామ ఇంట్లో ఉంటున్న కోమలి, అఖిల్ అనే మరో యూట్యూబర్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈ కోమలి గారు మణికొండ చిత్రపురి కాలనీలోని తన మామ ఇంట్లో ఉంటూ బీఎస్సీ చదువుతూ ఇటు యూట్యూబ్ వీడియోలు గూడా చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలోనే అఖిల్ అనే మరో యూట్యూబర్‌తో పరిచయం ఏర్పడింది. అంటే తము చేసిన వీడియోలు ఈ అఖిల్ కామెంట్ చేయడం గానీ, లేదు అంటే తను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈమె గురించి మాట్లాడడం గానీ జరిగింది. అదే క్రమంలో వీళ్ళకి ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని చెప్పుకోవచ్చు. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ ప్రేమగా ఏర్పడిన తర్వాత అంటే ప్రేమగా వీళ్ళిద్దరికి మారిన తర్వాత కొంతకాలం అంటే ఒక 6 మంత్, 1 ఇయర్ బాగానే ఉన్నప్పటికీ దాని తర్వాత క్రమక్రమంగా విభేదాలు రావడం జరిగింది. దాని కారణంగానే వీళ్ళు అంటే ఒక సంవత్సరం క్రితం విడిగా ఉంటున్నారు. అంటే అంతకుముందు మరి కలిసికట్టుగా ఉండేవారా? లేదు అంటే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారా అనేది తెలియనటువంటి విషయం. ఎందుకంటే మా అమ్మ ఇంట్లో ఉంటూ ఇటు బీఎస్సీ చదువుతూ ఇటేమో యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ కొంచెం ఆహ్, బిజీగా ఉండే టైంలోనే విభేదాలు రావడానికి కారణం మరి వీళ్ళు టైమ్ స్పెండ్ చేయలేకనా? లేదు అంటే టైమ్ స్పెండ్ చేసినంత మాత్రాన వీళ్ళిద్దరికీ మరి మాటల మధ్య విభేదాలు వచ్చాయా అనేది ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో గతంలో కోమలి సూసైడ్‌కు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. అయితే వీళ్ళిద్దరూ సంవత్సరం క్రితం విడిపోయారు. అదే క్రమంలో కోమలికి సూసైడ్ థాట్స్ రావడం జరిగింది. ఎందుకంటే నేను మోసపోయాను. ఒక యువకుని ప్రేమలో పడి అని మోసపోయాను. లేదు అంటే కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆహ్, మరి ఇది ఎక్కడికి ఎంత దూరం వెళ్తుందో అనే భయం కొద్దీ సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది. అప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి ప్రాణాలు కాపాడారు. అయినా అఖిల్‌ను మర్చిపోలేకపోయిన కోమలి గత 2 రోజుల క్రితం మళ్ళీ ఫోన్ చేశారు. అయితే అఖిల్ మీద ఉన్నటువంటి ప్రేమ అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. ఎందుకు అంటే అతని మీద ఎంత ప్రేముంటే చనిపోవడానికి సిద్ధమైనటువంటి కోమలి ఈ ఇంత పని చేస్తుంది. అంటే బేసిక్‌గా ఎంత ప్రేమ లేకపోతే ఈ పని చేయడానికి వెనకాడదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అఖిల్ పైన అంత ప్రేమ ఉండబట్టే గత 2 రోజుల క్రితం అంటే ఈమె సూసైడ్ చేసుకోవడానికి అంటే ఈరోజు సూసైడ్ చేసుకుంది. గత 2 రోజుల క్రితం అతనికి ఫోన్ చేసింది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుంది. అంటే అతను నాకు ఎందుకు ఫోన్ చేశావు? నీకు నాకు సంబంధం లేదు కదా! ఆహ్, నీ నీ పనేదో నువ్వు జేసుకో. నా పనేదో నేను జేసుకుంటా అనే ఇలాంటివి మాటలు రావడంతో ఆమె ఇంకా మనస్తాపానికి గురైంది. ఎందుకంటే బేసిక్‌గా
మనం ఎంత లవ్ చేసినా కూడా అవతల వ్యక్తి మనల్ని లవ్ చేయకపోతే ఇలాంటి మాటలే వస్తాయి. సో, నాకు తెలిసినంత వరకైతే అతను మరి వాడుకొని వదిలేసాడనే కోణంలో కూడా చూసుకోవచ్చు బేసిక్‌గా. ఎందుకంటే ఈమె అతని పైన అంత ప్రేమ పెంచుకున్నప్పటికీ అతనికి కనీసం కనికరం కూడా లేకుండా అలా మాట్లాడకూడదు అనే కోణంలో కూడా మనం ఆలోచించాలి. అదే క్రమంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో చూసి అతనికి ఫోన్ చేసింది. అఖిల్ అనే అతని బాయ్ ఫ్రెండ్‌కి ఫోన్ చేసింది. అతను మరి మా కొన్ని మాటలనేసరికి ఈమె కొంచెం మనస్తాపానికి గురై, అంటే ఇంకా నాకు అతను దక్కడేమో, అతను లేకపోతే ఉండలేను నేను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు అని ఇవన్నీ ఆలోచించి ఇదంతా ఇక్కడుంటే సెట్ కాదని చెప్పేసి ఫ్యాన్‌కి ఉరేసుకొని చనిపోయింది. అయితే ఈమె మరి ఎక్కడ చదువుతుంది? అసలు ఇంకేమన్నా ఉద్యోగం చేస్తుందా అనేది చూసుకుంటే, మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైమ్‌లో యూట్యూబ్ వీడియోలు చేస్తుంది కోమలి. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ, ఇదే చదువుతున్న క్రమంలోనే యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ క్రమక్రమంగా ఎదిగిందన్నట్టు. ఎందుకంటే ఈమె వీడియోస్ చాలా మందితోటి కొలాబరేట్ అయ్యి వీడియోలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్‌గా రాణిస్తున్న అఖిల్ రెడ్డితో కోమలికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే ఇదే క్రమంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, ఈ అఖిల్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అతను కూడా పార్ట్ టైమ్ జాబ్‌గా యూట్యూబ్ స్టార్ట్ చేశాడు. అదే క్రమంలో అంటే ఈమె ఎవరితోటైతే కొలాబరేట్ అయిందో మరి వాళ్ళ ద్వారా పరిచయం ఏర్పడిందా? లేదు అంటే ఈమె సొంతగా పరిచయం చేసుకుందా? ఎందుకంటే ఈమె వీడియోలు చేసేటప్పుడే కామెంట్‌లో గాని, లేదంటే ఈమె గురించి ఎవరన్నా మాట్లాడే ఉద్దేశంతో ఉన్నారేమోనని చూస్తూ, అలాంటి టైంలో ఇతను తగిలాడేమో అని అర్థం కాదు. సో, ఇదే క్రమంలోనే అతను ఈమెకు పరిచయం అయ్యి అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో 3 ఏళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో గత సంవత్సరం కాలంగా ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. అయితే ఈమె గత 3 సంవత్సరాలుగా అతని ప్రేమలో మునిగిపోయింది. ఎంతలా అంటే అతను లేకుండా ఉండలేనంత, అతను మాట్లాడలేకపోతే చచ్చిపోయేంత ప్రేమలో ఉండిపోయింది. కానీ అతను మాత్రం టైమ్ పాస్‌గా లేదు మామూలుగా వాడుకొని వదిలేసే క్రమంగా అతను లవ్ చేశాడేమో. ఎందుకంటే మనకు అతని వర్షన్ వినంది మనం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ 3 సంవత్సరాలలో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణమేందో ఇంతవరకు తెలియరాలేదు. సో, మరి అది పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కోమలి మాత్రం అఖిల్ రెడ్డితో ఏర్పడిన విభేదాలతో మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంటే కోమలి మాత్రం అఖిల్ రెడ్డితో ఏర్పడిన విభేదాలతో చాలా అలసిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ కుటుంబ సభ్యులకు కూడా తెలుస్తున్నట్టు మనకిక్కడ అనిపిస్తా ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులకు తెలిసిపోయిందని కోమలి లవ్ మ్యారేజ్ చేసుకొని బయటికి వెళ్లి బతుకుదాం అనుకున్నది కావచ్చు. అదే క్రమంలోనే అఖిల్ అనే అతను లవర్ ఎవరైతే ఉన్నాడో అతను ఈ కోమలిని రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. బేసిక్‌గా నాకిక్కడ తెలిసిన విషయం ఏంది అంటే, డబ్బుల కోసం ఆశపడి ఉండొచ్చు. లేదు అంటే వాడుకొని వదిలేద్దాము అనే థాట్స్‌లో ఉండవచ్చు అఖిల్ అనే వ్యక్తి. సో, ఏది ఏమైనా కూడా ఒకరి ప్రాణాన్ని తీసిండనే చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి. మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం జరుగుతుందో, మీకోసం ఎవరెవరు ఎంత ఏడుస్తారో మీకు తెలియదంటూ ఫ్రెండ్స్ చేస్తున్న రిక్వెస్ట్ పోస్టులు కన్నీరు పెట్టిస్తున్నాయి.